తిరుపతి రెడ్డి గారు మనం చూసాం హైకోర్టు మొన్న కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం, హైడ్రాకు సంబంధించిన కమిషనర్ను తొలగించాలని కూడా ఆదేశించిన సందర్భాన్ని మనం చూసాం. ఆ తర్వాత నిన్న కూడా మళ్ళీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన అంశాలు కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, హైడ్రాపై కొందరు కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారనే వ్యాఖ్యలు కూడా నిన్న మనం విన్నాం. మరింతగా హైడ్రాను బలోపేతం చేస్తాం, కొనసాగిస్తామని స్పష్టం చేసిన విషయాలు కూడా కనిపించాయి. దీనిపై కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోర్టులంటే గౌరవం లేదు ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి అని మాట్లాడిన అంశాలు కూడా మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. హైడ్రా ఒక బ్లాక్మెయిలింగ్ సంస్థలాగా మారిపోయిందని కూడా ధ్వజమెత్తిన విషయాలు కూడా మనకు పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ ఇష్యూని మనం? ఒకటే అండి, హైకోర్టు జడ్జి ఐ థింక్ అనిల్ కుమార్ చుక్కంటి గారు అనుకుంటా జస్టిస్, వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాంతోనైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి కనువిప్పు కలుగుతుంది అనుకున్నాం. ఎందుకంటే చాలా పరుషమైన పదజాలం వాడిందండి కోర్టు. అవసరమైతే మిలిటరీ వాళ్ళకు చెప్పి లోపలేపిస్తాం, ఏంది ఇది, ఇలా కోర్టు ధిక్కరణ చేయడం ఏంటి? ఒక ఆఫీసరు అతనుకి అసలు హైడ్రా అంటే ఒక ప్రభుత్వ విభాగమా లేకపోతే ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి ప్రైవేట్ సైన్యమా అనేటువంటి రీతి లోపల, అంటే ఒక నేరాలు చేసేటువంటి అలవాటు పడ్డటువంటి ఒక వ్యక్తి ఈ స్థానంలో ఉన్నారా అనిపిస్తా ఉంది. చాలా తీవ్రమైన వ్యాఖ్యలండి. ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు రివ్యూ చేసుకొని ఈ హైడ్రా వల్ల వచ్చే కలుగుతున్నటువంటి ఈ యొక్క జనాలు బెంబేలెత్తిపోతున్నారు. హైడ్రా అంటే ఒక ఏదో హైడ్రాసురుడు అని ఒక పేరు వచ్చింది, అంటే ఒక రాక్షసులా కనపడతా ఉంది మొత్తం హైదరాబాద్ లోపల. ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా మా ప్రవాస తెలంగాణ వాసులు ఎవరన్నా, అంటే ప్రవాస తెలుగు వాళ్ళు ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలని కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఏ ఏ ఏ అధికారి ఎప్పుడు వస్తాడో, మనం కొన్నటువంటి ప్లాట్కి సెక్యూరిటీ ఉందా, ఎఫ్టీఎల్ అంటే ఎఫ్టీఎల్ అంటున్నారండి. దాని లిమిట్స్ ఒక ఏమైనా కట్ ఆఫ్ డేట్ ఉందా, దానికి ఉన్నటువంటి ఏందండి నిర్వచనం ఏంటండి? అంటే ఎవరు డిసైడ్ చేయాలి? ఏం కదా దానికి ఏమైనా శాస్త్రీయత ఉందా? అంటే ఆగమాగంగా ఒక హైడ్రా అనేటువంటి ఒకటి తీసుకొచ్చేసి దానికి ఈ యొక్క రంగనాథ్ గారిని ఆఫీసర్ని వేసేసి ఆయనకు ఫుల్ పవర్స్ ఇస్తున్నటువంటి ఒక బిల్ పాస్ చేసేసి, అంటే అధికారికి అంత బ్లైండ్ గా మద్దతు ప్రకటించడం అంటే ఒక వ్యవస్థను బలోపేతం చేయడం అని అనుకుంటున్నాడు. కానీ వ్యవస్థను బలోపేతం చేయడం కాదండి, ఒక అరాచకం చేసే వ్యక్తికి లైసెన్స్ ఇవ్వడమే. ఇవాళ ఏ లెవెల్కి వెళ్ళిపోయిందండి హైడ్రా? లాస్ట్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ హైడ్రాకే రిపోర్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఆఫీసర్స్ కూడా హైడ్రాకే రిపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ రెవెన్యూ అధికారులు చేయాల్సిన పనిని కూడా హైడ్రా నిర్వర్తిస్తా ఉంది. అంటే అసలు ఇది ఏందో అర్థం కావట్లేదు. అంత అగమ్య గోచరంగా తయారైంది హైదరాబాద్ లోపల. ఏమన్నంటే చెరువులను పునరుద్ధరిస్తున్నామని చెప్తున్నారు. గతం లోపల దుర్గం చెరువును బీఆర్ఎస్ ప్రభుత్వం పునరుద్ధరించలేదా? ఎంత అందంగా తీర్చిదిద్దారు, అక్కడ తీగల వంతెన నిర్మించారు. న్యూయార్క్ నగరాన్ని తలదన్నే రీతి లోపల హైదరాబాద్ నగరం ఎంత అంటే కన్స్ట్రక్టివ్ గా పోయిందండి. అనేక ఫ్లైఓవర్లు నిర్మించారు, యొక్క హైదరాబాద్ వాసులకు అనేక సౌకర్యాలు కల్పించారు. గత ప్రభుత్వాలు చేసినాయి. ఈ డిస్ట్రక్షన్ మెథడ్ ను ఫాలో అయింటే హైదరాబాద్ సర్వనాశనం అయ్యేది. వీళ్ళు రావడమే కూల్చివేతల పర్వతం, కూల్చివేతల్నే డెవలప్మెంట్ గా చూపిస్తున్నారు. అంటే ఏదైనా ఉన్నటువంటి ఇండ్లను గులగొట్టుకోవడం, వాళ్ళు జీవితకాల సంపాదన అండి అది. ఈఎంఐలు కట్టుకుంటా నెల వాళ్ళతో బతుకు తెరుస్తుంటే పోవడం, అపార్ట్మెంట్లు మొత్తం ఎఫ్టీఎల్ పరిధిలో కూలగొట్టడం, వాళ్ళ రోడ్డు మీద పడేయడం, దాన్ని మళ్ళీ గొప్ప విషయంగా వీళ్ళు అభివర్ణించుకుంటూ వీళ్ళు కీర్తించుకుంటూ కొంతమంది భజన పరులు బయలుదేరి హైదరాబాద్ లోపల బ్రహ్మాండంగా చెరువు, ఏం చెరువును పునరుద్ధరించారండి? ఒక్క బతుకమ్మ చెరువు, ఒకే ఒక్క బతుకమ్మ చెరువును. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కేసీఆర్ గారి ప్రభుత్వం లోపల 36,000 చెరువులను రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ కాకతీయలో వాళ్ళు పునరుద్ధరించారండి. మరి వాళ్ళు ఏం గప్కాలు కొట్టుకోలేదు వీళ్ళలాగా? చేసేది ఒక గుండు సూదంతా, చెప్పుకునేది ఓ ప్రగల్భాలు అంతా ఇంత కాదు. మరి హైదరాబాద్ లో ఇప్పుడు గత 3 ఏళ్ల నుంచి ఏం డెవలప్మెంట్ తీసుకొచ్చిరండి? ఇప్పుడు ఏం డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపడ్డదండి? చిన్న వాన వచ్చినా కూడా చిత్తడవుతా ఉంది. మరి ఇప్పుడు ఏంది మరి వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ హైడ్రా ఈ కార్యక్రమాల వల్ల మరి హైదరాబాద్ సుందరంగా మారాలి కదా, హైదరాబాద్ లో ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దు కదా. ఒక్క కన్స్ట్రక్షన్ అండి, ఒక్క బ్రిడ్జ్ బిల్డ్ చేసిర్రా, ఒక్క కట్టడం కట్టిర్రా హైదరాబాద్ లోపల. ఏమనంటే ఇవాళ ఉదయం కూడా ఒక డిబేట్ లో అంటున్నాడు రామ్మోహన్ రెడ్డి, ఆ యొక్క టీపీసీసీ అయితే మీడియా చైర్ అంటున్నాడు, మేము బ్రహ్మాండంగా ఆ యొక్క మూసి బాధితులను తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్లు ఎవరు కట్టించారండి? డబుల్ బెడ్రూమ్ ఎవరు కట్టించారు? కేసీఆర్ గారు కట్టించారు. వీళ్ళు ఒక్క డబుల్ బెడ్రూమ్ అన్న బిల్డ్ చేశారా? ఏమనంటే అవి కూడా ప్రభుత్వమే అంటారు. ఎస్ ప్రభుత్వం. అవి ఇంకొకటి పేదోడి పొట్టగొట్టినట్టు కదా, ఎవరికో కేటాయించాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్లను ఈ మూసి బాధితులకు తీసుకెళ్లి ఇది చేశారు. ఆయన అంటున్నాడు
ఇంకేమంటున్నాడు, ఎంతమంది చనిపోయారు, ఈ హైడ్రా వల్ల బాధితులు ఎవరు లేరు, అంత పెయిడ్ ఆర్టిస్టులో అనేటువంటి మీనింగ్ వచ్చేలాగా మాట్లాడుతున్నాడు. ఎంతమంది గగ్గోలు పడ్డారు, ఎంతమంది చిన్న చిన్న పిల్లలు వచ్చి కేటీఆర్ గారికి రిపోర్ట్ చేశారు. ఆ బుచ్చమ్మ అనేటువంటి ఆ మహిళ కూకట్పల్లి లోపల నోటీస్ ఇచ్చినందుకు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ దురాఘాతాలు ఈ కర్కశ ఈ యొక్క నిరంకుశ ప్రభుత్వానికి ఈ పెద్దలు కనిపించట్లేదు. నిజంగా కూడా మేము అమెరికాలో కూడా అప్పటి ఆ వీడియోలు చూసి మా మనసు చలించిపోయిందండి. ప్రభుత్వం అనేది మానవీయత ఉండాలి. మానవీయత లేని ప్రభుత్వము రాక్షసంగా బిహేవ్ చేస్తే ఇంకెవరికి వీళ్ళు ప్రజలు ఎవరైనా ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఎవరికి అప్పీల్ చేసుకోవాలి? ఇక్కడ జ్యుడిషియల్ సిస్టమే ఇవాళ అంతో ఇంత కొంత మెరుగ్గా ఉందండి. అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయిపోయినాయి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లోపల అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయిపోయినాయి. కనీసం కోర్టులు కలగజేసుకొని కనీసం ఇట్లాంటి నిర్వచనాలు ఇస్తా ఉంది. ఇటువంటి అధికారులను ఉంచకూడదు, ఇటువంటి అధికారులను తీసివేయాలి, మంచి సమర్థవంతమైనటువంటి అధికారికి ఇవ్వాలి. ఇట్లా కోర్టు ధిక్కరణ చేసేటువంటి అధికారులు ఉన్నట్లయితే చట్టాన్ని ఎవరు కాపాడాలి? చట్టాన్ని చెయ్యాల్సింది ప్రభుత్వము, చట్టాన్ని అమలు పరచాల్సింది అధికారులు. అధికారులే చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే, కోర్టును ధిక్కరిస్తే ఇంకా ప్రజలు ఎవరి దగ్గరికి పోవాలి? ఇలాంటి ప్రభుత్వం నడుస్తూ ఉండండి తెలంగాణ లోపల. ముఖ్యంగా హైదరాబాద్ మొత్తం సర్వనాశనం చేసిరండి ఈ హైడ్రాని పెట్టి. హైడ్రా పెట్టొచ్చు, నేను హైడ్రాకు వ్యతిరేకం కాదు, ఆ ఎంక్రోచ్మెంట్ను నిరోధించవచ్చు, కానీ దానికి ఒక నిబద్ధత ఉండాలి కదా, దానికి ఒక మానవీయ కోణం ఉండాలి కదా. ఓకే, ఇదే ముఖ్యమంత్రి గారు గతం లోపల ఒక ప్రెస్ మీట్ లోపల మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియాలో మనకు కనిపిస్తా ఉంది. దాంట్లో ఏమన్నాడంటే, కేసీఆర్ గారి ప్రభుత్వం ఇష్టం ఉన్నట్టు కూలగొడతారా, ఏదన్నా ఎవరన్నా ఏదన్నా ఇట్లా కట్టుకున్నట్టయితే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నట్టయితే రెగ్యులరైజ్ చేయొచ్చు కదా, ఫైన్ వేసి రెగ్యులరైజ్ చేయొచ్చు కదా, ఇక మునుముందు ఇట్లా జరగకుండా ప్రొటెక్షన్ తీసుకోవచ్చు కదా అంటున్నారు. మరి ఈయన చేస్తున్నది ఇప్పుడు ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ యాజ్ ఆన్ టుడే ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ వాటి రెగ్యులరైజ్ చేయొచ్చు. తర్వాత డౌన్ ద రోడ్ నువ్వు ప్రొటెక్షన్ తీసుకో. ఆ ఉన్నటువంటి మిగతా భూమిని మొత్తాన్ని కూడా కంచె వేస్తావా, ఏం చేస్తావా నువ్వు చెయ్యి, నువ్వు ఉద్ధరించేటోడు అయితే. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఎన్క్రోచ్మెంట్ ఏదైనా ఉంటే తన కుటుంబం సభ్యుల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. వారి సోదరుడు అనుమల తిరుపతి రెడ్డి గారి గృహమేమో మన కోర్టు పోయి స్టే తెచ్చుకునేటందుకు అవకాశం ఇచ్చేస్తారు, వారిది కూల్చారు. మిగతా వాళ్ళది స్టేలున్నా కూడా కూలగొడతారు. ఇక మరి ఇది ఎక్కడిది? వారి మంత్రులు, వారి ప్రభుత్వంలో మంత్రులు పొంగులేటిది కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి ఆయన ఎవరు పట్నం మహేందర్ రెడ్డి గారి ఇది ఫామ్ హౌస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎఫ్టీఆర్ పరిధిలో ఉన్నాయి అంటున్నారు. మరి వాటన్నిటి మీద చర్యలు ఎక్కడున్నాయి? నాదర్కల్లో సిల్ఫా ఇన్ఫ్రా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించింది దాదాపు 300 ఎకరాల చిలుకు 7,000 కోట్ల కుంభకోణం అండి. మరి దాని మీద వేయండి, ఏదైనా సిట్ వేసి దాని మీద ఎంక్వైరీ చేయండి. వారి కాంగ్రెస్ పెద్దలు ఆక్రమించుకున్న వాటి మీద, కాంగ్రెస్ పెద్దల యొక్క ఆస్తుల మీద అవి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా కూడా ఎలాంటి చర్యలు ఉండవు. ప్రతిపక్షాలను అనగదొక్కడం కోసం, రాజకీయ కక్ష సాధింపు కోసం, వసూళ్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉందని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. కనీసం అందుకే అక్కడ హైదరాబాద్ పరిధి లోపల ఎలక్షన్ పెట్టాలన్న కూడా సాహసం చేయలేకపోతా ఉంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్ మనం చూస్తా ఉన్నాం. హైడ్రాతో పేదల ఉసురు తీయడమే కాదు, హైదరాబాద్కు సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ను కూడా దెబ్బతీసింది ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అని చెప్పేసి తిరుపతి రెడ్డి గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశాలు కూడా కనిపిస్తున్నాయి. హైకోర్టు కూడా అందుకే ఈ స్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయాలు కూడా మనకు కనిపిస్తున్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.